వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ప్రజలు నాయకులు ఎన్నుకునేది తమ బాగోగులు చూస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని. కానీ వాళ్ళు జరుగుతున్న చర్చ చూస్తూ ఉంటే దూషించుకోవటం, దూషణలు, గొడవలు తప్ప అభివృద్ధి అనేది కనబడట్లా. తెలంగాణలో ప్రస్తుతం జాతిపిత అంశం ప్రధానంగా చర్చలో ఉంది. అసలు తెలంగాణకి జాతిపిత ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. తెలంగాణలో ప్రస్తుతం జాతిపిత అన్న అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. అభివృద్ధి గాలికి వదిలేశారు, సంక్షేమం లేదు, ప్రతిపక్షం అధికార పక్షం కూడా తిట్ల దండకు గొడవలు తప్ప పాలన అనేది మర్చిపోయారు. తెలంగాణకి జాతిపిత ఎవరంటే ఏం చెప్తారు సార్? అంటే మామూలుగా కౌన్ బనేగా కరోర్పతిలో ₹1,00,00,000 ప్రశ్న లాంటి కష్టమైన ప్రశ్న వేశారు మీరు నన్ను. ఇక్కడ తెలంగాణ జాతిపిత అంటే అసలు హైదరాబాదు రాష్ట్రాన్ని నిజాం నవాబు నుంచి విడగొట్టి భారతదేశంలో విలీనం చేసిన సర్దార్ పటేల్ నుంచి తీసుకోవాలి. ఆ రోజు సర్దార్ పటేల్ సైనిక చర్యకి పాల్పడకుండా ఉంటే హైదరాబాదు రాష్ట్రం అనేది పాకిస్తాన్లో కలిసి ఉండేది. అంటే మరి ఈ తెలంగాణ ప్రాంతాన్ని లిబరేట్ చేసి భారతదేశంలో కలిపిన వ్యక్తి మరి సర్దార్ పటేల్. మరి తెలంగాణ జాతిపిత అంటే మరి ఆయన అనాలేమో. మొట్టమొదటి జాతిపిత ఆయన. మరి అంతే కదా. ఇప్పుడు లేకపోతే ఎట్లా అవుతుంది? మీకు ఇందిరాగాంధీ టైంలో తెలంగాణ సపరేటు రాష్ట్రం చేయాలని ఎన్నో ఉద్యమాలు వచ్చినా కానీ ఆమె ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలేదు అంటే జవహర్లాల్ నెహ్రూ భాషా ప్రయుక్త రాష్ట్రాలు పెట్టాడు కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలకి భిన్నంగా మనం ఏ పని చెయ్యకూడదు అన్న సిద్ధాంతం మేరకు ఇందిరాగాంధీ తెలంగాణ ఇవ్వటానికి ససేమిరాన్ని నిరాకరించింది. చాలా ఉద్యమాలు జరిగినా కానీ పట్టించుకోలేదు. ఆ ఉద్యమాలని అణిచివేయటానికే ప్రయత్నం చేసింది. కానీ సోనియా గాంధీ అంటే హెల్మ్ ఆఫ్ అఫైర్స్లో ఉండగా తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్కి రాగానే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది, రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది అన్న రిపోర్టుని జైరాం రమేష్ లాంటి వ్యక్తులు ఇచ్చినా కానీ పార్టీ దెబ్బతిన్నా పర్వాలేదు, తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్నది, కొన్ని వేల మంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, బలిదానాలు చేసుకుంటూ ఉన్నారు, ఈ బలిదానాలు ఆగాలి అంటే తెలంగాణ ఇచ్చేద్దాము, పార్టీ ఏమైనా పర్వాలేదు అని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి తన పార్టీని బలిపెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఏదన్నా జాతిపిత కావాలి. అంతేనా? ఇందిరాగాంధీ ఇవ్వలేదు, సోనియా గాంధీ ఇచ్చింది. అందుకని సోనియా గాంధీని తలుచుకోవాల్సిన అవసరం. ఇకపోతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందరే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, స్వయం సమృద్ధి ఎలా సాధించాలి అని కలలు కని ఆ కలల్ని ప్రజలకి పంచిపెట్టిన ప్రొఫెసర్ జయశంకర్ ఆయన ఏదన్నా తెలంగాణ జాతిపిత అనుకోవాలి. అంటే మీరు భలే చెప్తున్నారండి, మీరు చాలా తెలివితేటలు ఉపయోగించి. మరి తెలంగాణ కోసం ఉద్యమం చేసింది కేసీఆర్ కదండి అని మీరు నెక్స్ట్ క్వశ్చన్ మీరు అదే అడుగుతారు నాకు తెలుసు. నేనేదో ఇప్పుడు చెప్పిన ఆర్గ్యుమెంట్లన్నీ ఏదో పక్షపాతంతో కేసీఆర్ మీద కోపంతో చెప్పినవి కాదు, వాస్తవ పరిస్థితులు చెప్తున్నారు. నేను వాస్తవంగా గతంలో ఏం జరిగిందో గుర్తు చేస్తున్నాను అంతే. కేసీఆర్ ఉద్యమం ప్రారంభించిందే రాజకీయ కారణాలతోటి. ఆ రోజు చంద్రబాబు నాయుడు తనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఏం చేయాలో ఆల్టర్నేటివ్ చూసుకుంటూ ఆ ఆల్టర్నేటివ్ చూసుకునే క్రమంలో రాజకీయ పార్టీని స్థాపించాడు. అంటే తన రాజకీయ అవసరాల కోసం మాత్రమే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత కొన్ని రకాల ఎత్తుగడలను వేశాడు. అంతవరకు కేసీఆర్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఆ ఎత్తుగడలు ఏమిటి అనేది కూడా నేను చెప్తాను. ఎందుకు అంటే చరిత్ర చెప్పేటప్పుడు పక్షపాతంతో చెప్పకూడదు, వాస్తవ పరిస్థితులు చెప్పాలి. తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం కేసీఆర్ పార్టీ పెట్టినా కానీ దేశంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పట్ల మొత్తం సానుకూల అంటే రాజకీయ పార్టీల మధ్య సానుకూల దృక్పథాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్. అంటే మిగిలిన పార్టీలతోటి మనకేంటి సంబంధం అని మీరు అడగచ్చు, కానీ ఇక్కడ సంబంధం ఉన్నది. ఎందుకు ఉన్నది, ఎలా ఉన్నది అంటే చట్టం ఏదైనా సరే అంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిన చట్టం పాస్ కావాల్సింది పార్లమెంటులో ఒక తెలుగు ఎంపీలు మాత్రమే ఉండరు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటారు. కాబట్టి పొలిటికల్
యునానిమిటీ తీసుకురావాల్సిన అవసరాన్ని ఫుల్ఫిల్ చేసిన వ్యక్తి కేసీఆర్. అంటే మొత్తం దేశంలో చిన్న చితక పార్టీలతో సహా అందరం ఒప్పించాడు. పెద్ద పార్టీలు చివరి వరకు ఒప్పుకోలేదు, అందరినీ ఒప్పించాడు. ఈ ఒప్పించటానికి ముందు ఫస్ట్ అంటే తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదు అని చెప్పిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పటికి కాంగ్రెస్ కూడా ఇంకా చెప్పలా. అవును, ఎవరూ చెప్పలేదండి. తెలుగుదేశం పార్టీ చెప్పింది తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదు అని. సో అంటే ఈ విషయాన్ని, ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని కేసీఆర్ ఒప్పుకోడు, వాళ్ళ అబ్బాయి ఒప్పుకోడు, వాళ్ళ అమ్మాయి ఒప్పుకోదు, వాళ్ళ మేనల్లుడు ఒప్పుకోడు, ఎవరో ఒప్పుకోరు. తెలుగుదేశం ముందర ఒప్పుకున్నదయా అని నేను చెబితే అందరూ విరుచుకుపడతారు. తప్పు, మీరందరూ తప్పు చెప్తున్నారు అని అంటారు. కానీ వాస్తవం అది. మీకు దేశంలో ఉన్న చాలా రాజకీయ పార్టీలని కలిసి కన్విన్స్ చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాల్సిన ఆవశ్యకతని విడమర్చి చెప్పటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు. దాంతో ఏమైంది, విభజన చట్టం వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఈ చర్చలో పార్టిసిపేట్ చేసినాయి. అందరూ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు, యునానిమిటీ వచ్చింది. అన్ని రాజకీయ పార్టీల్లో యునానిమిటీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం ఏర్పడదు. ఈ మార్గం ఏర్పడ్డ తర్వాత దీన్ని ఎట్లా పరిష్కరించాలి, దీన్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్ళాలి అన్న జంక్చర్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళు ఒక స్ట్రాటజికల్ మిస్టేక్ చేశారు. ఏంటి అంటే, తెలంగాణ ఏర్పాటు అనివార్యం అని తెలిసిపోయిన తర్వాత, అంటే మీకు నాకే తెలిసిపోయిన తర్వాత ఆ రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి తెలియలేదు అంటే అది కావాలని వాళ్ళు ఇగ్నోర్ చేసినట్టుగా మనం కూడా అనుకోవచ్చు. నటించారు. వాళ్ళు సమైక్యాంధ్ర అన్న నినాదాన్ని తీసుకున్నారు, విచ్ ఈజ్ ఎ స్ట్రాటజికల్ మిస్టేక్. తెలంగాణ ఇవ్వాలి అని చెప్పి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన తర్వాత నీ రాష్ట్రానికి ఏం కావాలో నువ్వు కోరుకోవాలి, నీ రాష్ట్రం ఏ విధంగా ఉండాలో నువ్వు కోరుకోవాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోరితే గొంతెమ్మ కోరికలు తీరేగా సచ్చేగా కూడా వాళ్ళే అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కోరింది, నేను అది కూడా చెప్తా. మీకు ఇటువంటి పరిస్థితుల్లో మెయిన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని, ఆంధ్ర ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఘోర వైఫల్యం ఇది. వాళ్ళు ఏం చేయాలి, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు కోరారు తప్ప ఆంధ్రప్రదేశ్కి మాకు ఇది కావాలి అని ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆ రోజు ఉన్న ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా మాకు ఇది కావాలి అని అడగలేదు. ఇది హిస్టారికల్ మిస్టేక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఆంధ్ర. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఏమి కోరినా కానీ వచ్చి ఉండేవి, కానీ వాళ్ళు కోరలా. ఈ జంక్చర్లో అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలలో ఉన్న ఒక అనిశ్చిత వాతావరణాన్ని కేసీఆర్ ఖచ్చితంగా క్యాష్ చేసుకున్నాడు. అంటే వాళ్ళ కోరికల్ని వదిలేసి తీరని కోరికను పట్టుకొని వేళ్లాడటం వల్ల కేసీఆర్కి కావాల్సింది వచ్చేసింది. కేసీఆర్ గారికి కావాల్సింది వచ్చింది, రాష్ట్రం నష్టపోయింది. అక్కడ విభజిత ఆంధ్రప్రదేశ్ నష్టపోవటానికి కొన్ని కోటి కారణాలు ఉన్నాయి. ఆ కోటి కారణాలు అవన్నీ అందులో మెయిన్గా పొలిటికల్ రీజన్సే ఉన్నాయి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలని కన్ఫ్యూజన్లో పెట్టడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే నేను ఆ క్రెడిట్, ఎందుకంటే అప్పట్లో ఆ కాంగ్రెస్ పార్టీకి పెద్ద పెద్ద స్టాల్వార్డ్సే ఉన్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా దేశముదురులే ఉన్నారు. కానీ ఆ దేశముదురుల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే తెలివితేటలు కేసీఆర్కి ఉన్నాయి. అందువల్ల కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ఇంపార్టెంట్ టూల్ అయ్యాడు. అంతవరకు ఎవరు విభేదించినా వాళ్ళు ఏదో పక్షపాతంతో చెప్తున్నట్టే. మీకు ఒక ఇది స్క్రూ తిప్పాలి అంటే 10 నెంబర్ పానా కావాలి అంటే నీ దగ్గర 8 నెంబరో 16 నెంబరో ఉంటే నడవదు కదా. అవును, కరెక్ట్గా 10 నెంబర్ పానా కేసీఆర్. ఆ 10 నెంబర్ బాణా పెట్టి తిప్పితే అది తిరిగింది. అంతకుముందు 8 నెంబర్ బాణా పెడితే అది ఎక్కట్లేదు, 16 నెంబర్ బాణా పెడితే లూజ్గా అయింది. కరెక్ట్గా ఏ పానాతో తిప్పితే అది లూజ్ అవుతుందో అది చేసిన వ్యక్తి కేసీఆర్. అందుకని ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైనా కానీ, ఏ రాజకీయ నాయకుడైనా కానీ, రాజకీయ వ్యవస్థలో ఉన్న ఏ వ్యక్తి, అంటే ప్రస్తుత పాలిటిక్స్లో ఉన్న ఏ వ్యక్తి కూడా
తను ఒక పాలిటీషియన్ కాదు, తను ఒక స్టేట్స్మెన్, అంటే రాజకీయవేత్త కాదు, రాజనీతిజ్ఞుడు అనిపించుకోవాలి. రాజనీతిజ్ఞుడు అంటే స్టేట్స్మెన్, అంటే మొత్తం సమస్యల్ని, అడ్వాంటేజీల్ని దేన్నైనా సరే ఈక్వల్గా తీసుకోగలిగిన వాడు రాజనీతిజ్ఞుడు. అట్లా రాజనీతిజ్ఞుడి స్థాయికి గనక కేసీఆర్ వెళ్ళి ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తను ఒక పెద్దరికం వహించి కుత్సిత రాజకీయాలు చేయకుండా, ప్రత్యర్థి పార్టీలని బలహీనపరచాలనే కుట్రలు పన్నకుండా, తనకి కావాల్సింది ఏంటి, తనకేంట తన రాష్ట్రానికి కావాల్సింది ఏంటి, తాను చెయ్యాల్సిందేమిటి అన్న ఒకే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని కేసీఆర్ ముందరికి వెళ్ళినట్టయితే కేసీఆర్ని తెలంగాణ జాతిపిత అంటే దాదాపుగా 80% మంది అవును ఆయన జాతిపితే అనటానికి ఆస్కారం ఉండేది. కానీ కేసీఆర్ చేసింది ఏంటి, తెలంగాణలో ఉన్న రాజకీయ ప్రత్యర్థుల్ని చిన్న భిన్నం చేసే ప్రయత్నం చేశాడు. ఇందులో అంటే కేసీఆర్ దృష్టి పడ్డ ప్రతి పార్టీ చీలిపోయింది, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాకుండా చూడాలి అన్న కుట్రతోటి కాంగ్రెస్ పార్టీని నెట్ట నిలువున చీల్చిన వ్యక్తి కేసీఆర్. తెలుగుదేశం పార్టీకి మనుగడ లేకుండా చేయాలి అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి మనుగడ లేకుండా చేసిన వ్యక్తి. సార్, తెలంగాణకు సహకరించి విడిపోవడానికి ఒప్పుకొని చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇచ్చినా కూడా టీడీపీని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటంటారు? ఎందుకు అంటే కేసీఆర్కి ఒక భయం మనసులో ఉండిపోయింది. ఆ భయమే కేసీఆర్ ఇంత కుత్సిత స్వభావంతో ఆలోచించే పరిస్థితి కల్పించింది. ఆ భయం వల్లే ఆయన ఏమని ఆలోచించాడు అంటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇర్రెలవెంట్. ఎందుకు అంటే వాళ్ళందరూ ఆంధ్రాకి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ అంటే తెలంగాణ భూభాగంలో తెలుగుదేశం పార్టీ తోటి థ్రెట్ లేదు. మామూలుగా సాధారణంగా ఆలోచించినా కానీ థ్రెట్ లేదు. కానీ కేసీఆర్ వేసిన ప్లాన్ ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో అభిమానులు ఉన్నారు, ఓటింగ్ పర్సంటేజ్ అంటే ఇంకొక 3 తరాలు గడిచినా కానీ ఓటింగ్ ఉంటుంది తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో. ఈ ఓట్లని కొల్లగొట్టాలి అని చెప్పి ఒక వ్యూహం వేస్తున్నాను అనుకొని తెలుగుదేశం పార్టీని వెకేట్ చేయించాడు. ఈ వెకేట్ చేయించటానికి కేసీఆర్ అనుసరించిన విధానం అది రాజకీయ కుట్రతోటి సంబంధించిన వ్యవహారం. ప్లెయిన్గా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీనో, కాంగ్రెస్ పార్టీనో, బీజేపీనో వెకేట్ చేయించటం వేరు, నువ్వు కుట్ర పని చేయించటం వేరు. ఆ పనులు చేశాడు. దాంతో ఏమైపోయింది, మీకు తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో కనిష్ట స్థాయికి పడిపోయి ఉన్న సమయంలో ఆల్టర్నేటివ్ ఏంటి? వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ ఫర్ తెలుగుదేశం? ఎక్కడైనా సరే రామబ్రహ్మం గారు, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఏర్పడుతుంది. పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఏర్పడటం అనివార్యం. పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడ్డప్పుడు ఆ సందర్భంలో అందులోకి ఫిట్ ఇన్ అవ్వటానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయి. ఒక రాజకీయ పార్టీ ఫిట్ ఇన్ అవుతుంది, మిగిలినవి తోక పార్టీలుగా మారుతాయి. ఇక్కడ కేసీఆర్ చేసిన స్ట్రాటజికల్ మిస్టేక్ ఏంటి అంటే, తెలుగుదేశాన్ని కిల్ చేయకుండా ఉంటే, కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేద్దాము అనే ఆలోచన చేయకుండా ఉంటే, ఒకవైపు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ముందరకు వస్తూ ఉన్నది, అందులో భాగంగా తెలంగాణలో కూడా వచ్చి ఉండేది. తెలుగుదేశం పార్టీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవటానికి అనునిత్యం ప్రయత్నం చేసేది. కాంగ్రెస్ పార్టీ తన పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం తన ప్రయత్నం తను చేసేది. ఇక్కడ ఎక్కడా కూడా పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడేది కాదు. కానీ కేసీఆర్ అతి తెలివితేటలతోటి తెలుగుదేశం పార్టీని అంతర్ధానం చేయాలి అన్న కుట్ర పన్నటంతో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు వేరు, తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు వేరు. ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ చేసేసరికి ఈ వ్యాక్యూమ్ని ఫిల్ చేయటానికి ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పోటీ పడ్డాయి. క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉండటం వల్ల భారతీయ జనతా పార్టీ ఈ వ్యాక్యూమ్ని ఫిల్ చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల పాటు అధికారంలో లేకపోయినా సరే గ్రామాన కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు. ఒక్క తెలంగాణలోనే కాదు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు కదా, మీరు అక్కడికి వెళ్ళి చూడండి. ఏ ఊళ్ళో చూసినా ఒక 100 మంది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అంటే పొలిటికల్ వ్యాక్యూమ్ని క్రియేట్ చేయబోయే ముందర కేసీఆర్ ఇవన్నీ ఆలోచించాలి. ఏ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీ దోన కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీ దోన తెలుగుదేశం పార్టీని,
భారతీయ జనతా పార్టీతో ఉన్న భారతీయ జనతా పార్టీని వదిలేసినట్టయితే ఈ 3 పార్టీలు కూడా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటే కేసీఆర్ సుస్థిరంగా ఉండేవాడు. నేను చెప్పింది రాజనీతిజ్ఞుడు చేయాల్సిన ఆలోచన. కానీ కేసీఆర్ రాజనీతిజ్ఞుడిలా కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా ఆలోచించి తన చేతులతో తానే పొలిటికల్ వ్యాక్యూమ్ని క్రియేట్ చేశాడు. ఆ వ్యాక్యూమ్లో కాంగ్రెస్ వచ్చి జ్వరపడ్డది. ఇది జరిగింది. అందుకనే ఇప్పుడు అన్డిస్ప్యూటెడ్గా ఉండాల్సిన తెలంగాణ ఫిగర్ అయిన కేసీఆర్ ఈరోజు అస్తిత్వం కోల్పోయి డిస్ప్యూట్లో పడిపోయి అంటే తన ఉనికిని తాను కాపాడుకోవటానికి శత విధాల తన్నకలాడుతున్నాడు, ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు గతంలో చేసిన తప్పిదాలు, కాంగ్రెస్ పార్టీని చేల్చటం, తెలుగుదేశం పార్టీని అంతర్ధానం చేయాలన్న కుట్రలు పన్నటం, భారతీయ జనతా పార్టీ ఎదగనివ్వకుండా చేయటానికి కేంద్రంలో కొంతకాలం సఖ్యత నెరపటం, బీజేపీతో కలిసి అంటకాగటం, కేంద్రంలో నేనున్నాను మీకు తెలంగాణలో, తెలంగాణ నుంచి మీకు ఎటువంటి ఇది లేదు అని వాళ్ళని చెప్పి వాళ్ళని భ్రమలో పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయకుండా కేసీఆర్ తన శక్తియుక్తులన్నీ మనసా వాచ కర్మణ తెలంగాణ కోసమే వాడినట్టయితే అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఈ రోజుకి ఉండేవాడు. అంటే అధికారం గురించి కాదు నేను మాట్లాడేది, అధికారం కోల్పోయినా ఎగ్జాక్ట్లీ అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఉండేవాడు. ఈ రోజున కేసీఆర్ డిస్ప్యూట్లో పడిపోయాడు. రేవంత్ రెడ్డి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కేసీఆర్కి సంబంధించిన కులానికి మాత్రమే కేసీఆర్ లీడరు అని చెప్పే సాహసాన్ని రేవంత్ రెడ్డి చేయగలిగాడు అంటే అది కేసీఆర్ తప్పిదం. రాజకీయంగా కేసీఆర్ చేసిన తప్పిదమే ఈ రోజున అతను కేవలం తన కులానికి మాత్రమే జాతిపిత తప్ప తెలంగాణకి కాదు అనే చర్చ ఈ రోజున బలంగా జరగటానికి కారణం రాజనీతిజ్ఞుడిగా మారలేకపోవటం. తెలంగాణ సాధించిన వ్యక్తిగా ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ తను రాజకీయాలకు అతీతంగా పనిచేసి ఉన్నట్టయితే కేసీఆర్ ఈ రోజున ఈ డిస్ప్యూట్లోకి వచ్చి ఉండేవాడు కాదు. తను చేసిన తప్పులతోటి రాజకీయపరమైన వ్యూహాలు, తప్పుడు వ్యూహాలతోటి కేసీఆర్ తన దుస్థితిని తానే కొని తెచ్చుకున్నాడు. తెలంగాణని భారత్లో విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దగ్గర నుంచి నేటి కేసీఆర్ దాకా అనేక విషయాలు మనతో పంచుకున్న సత్యమూర్తి గారి విశ్లేషణ చూసిన తర్వాత తెలంగాణకి జాతిపిత ఎవరో కామెంట్ రూపంలో మీరే తెలియజేయండి. నమస్కారం.